ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, కృపామయుడ, లోకరక్షక యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదముల వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటును కాచి ఈ మండలకాల ధ్యానములో 30వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు, రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి తండ్రి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి నా ప్రభా. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామములో ముగించుకునే కృపనివ్వండి. ఈ దినాన మీ పక్షాన నిలవనై ఉన్న మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ మహిమార్థమై వాడుకోగలందులకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన అంతట్లో కూడా మీ కృప కొరకు వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 193వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ సాయంకాల ఆరాధనలో ప్రవేశిద్దాం. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము.
బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగములు నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 30వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7 నుండి 15 వచనాల వరకు బి సుభాషిణి గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18 నుండి 28 వచనాల వరకు కంబం అరుణ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నా. పాత నిబంధన పాఠ్య భాగం సుభాషిణి గారు. లెంటులోని 30వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7 నుంచి 15 వరకు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7 నుంచి 15 వరకు. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరుజీము కొండన కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట విను. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనను మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని వలీవ చెట్టు నడగా, వలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టుకు నా ద్రాక్షారసం నేనియక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదోరు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఈ వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రం. శ్రమల కాల ధ్యానంలోని 30వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికలోని పాఠ్యభాగము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 28వ వచనం వరకు. 2వ అధ్యాయము 18వ వచనం నుంచి ప్రారంభము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెనుగని వారినైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనిన వీడే క్రీస్తు విరోధి.
కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మను మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసియున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 30వ దినము కొరకు ఈరోజు మనకు దైవ సందేశాన్ని అందించడానికి ప్రియ సహోదరి బి సంతోషం గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. అంత్యక్రీస్తును గుర్తించుట అనే అంశం ద్వారా మరి వర్తమానాన్ని మనకి ఇవ్వడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 179వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంలో దైవ సందేశంలోనికి వెళదాం. నా అన్నారాగదే ఓ యేసు తండ్రి, నా అన్నారాగదే నా ప్రాణధనుడా, నా పట్టుకొమ్మా, నా ముద్దు మూడా, నా ముక్తి బాట, నాయనారాగదే నాయనా సిలువలోని వాయాసపడిన నాటి నీ అంగ్రియుగము నిపుడు నాయాస తీరదుతూ నాయనారాగదే ఓ యేసు తండ్రి, నాయనారాగదే ఒక తోటలో పట నాడు నీవు పడినా సకల శ్రమని చోట నికటమయ్యున్నట్లుగా నీతో తోలనతు నకటారాతి గుండె సకలమైపోవునట్లు నాయనారాగదే నా యేసు తండ్రి, నాయనారాగదే తన
ముద్దు మూట నా ముక్తి బాట నాయన రాగదే నాయన సిలువలోనే వాయాసపడిన నాటి నీ అంగ్రియుగము నిపుడు ఆయాస తీరజుతూ నాయన రాగదే ఓ యేసు తండ్రి నాయన రాగదే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇంత గొప్ప అవకాశము నాకు కలుగ చేసినటువంటి ఆ త్రియేక దేవునికి నా స్తుతులు సమర్పించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన సంఘ గురువర్యులు రెవరెండ్ దేవదాసయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాన్బాబు పాస్టర్ గారికి, గిఫ్టీ పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మన సెయింట్ మార్క్స్ పిసిసి చైర్మన్ గారు, ఏఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శ్రీ డేటా అశోక్ కుమార్ అన్నకు నా ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రెజరర్ శ్రీ పేర్లి ఆనంద్ బాబు అన్నకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. చేరవచ్చిన సంఘం యావత్ మందికి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ సిలువ చాటున మమ్మల్ని మరుగు చేసినైనా ఈ ఘనమైన ఈ శ్రేష్టమైన సమయంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేమేమైనామో నీ ఉచితమైన కృపే తండ్రి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి నిన్ను స్తుతించుకుంటున్నాను తండ్రి, నీ కొందనాలు తండ్రి. చేరవచ్చిన సంఘాన్ని యావత్ని జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవిని, గ్రహింపగల మనస్సుని అర్థం చేసుకునే హృదయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆలయ ప్రాంగణం చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచువేయమని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాను. అలాగే నైనా నీ పక్షాన్ని నిలుబడి మాట్లాడుచుండగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము సమస్తమును నీకు అంగీకారంగా ఉండినట్లు సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నిలువపెట్టుమని ఈ చిన్న ప్రార్థనని నీ పాదాలు ఎద్దు పెట్టుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము అంత్యక్రీస్తుని గుర్తించుట. చదువుబడిన లేఖన గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 14-15 వచనములు నేను చదువుతాను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవ చేయగా, ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. అదే రీతిగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొని కోరుచున్నాము. ముందుగా మనం లెంటు ఆచరిస్తున్నాం. లెంట్ అనగా ఈస్ టైమ్ టు జీసస్ అల్టిమేట్ సాక్రిఫైస్. అంటే ఆయన అంతులేని త్యాగాన్ని, ఆయన చేసిన సాక్రిఫైస్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ లెంట్ను ఆచరిస్తున్నాం. లెంట్ అంటే మనందరికీ తెలుసు. లెంట్ అంటే ఏంటి? చీల్చబడుట, చిగురించుట. అంటే వసంతకాలంలో చెట్లు ఏ రీతిగా అయితే చీల్చబడి చిగురిస్తావో అలాగే ఈ 40 దినాల్లో కూడా మనము క్రీస్తు దగ్గర ఆ సిలువ బాటలో నడిచేటప్పుడు పచ్చగా చిగురించి దేవుని సన్నిధిలో నిలబడాలని ఈ లెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ లెంట్లో 40 దినాలు మనం ఆచరిస్తాం కదా. ఈ 40 దినాలు బైబిల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 40 అనేది ఒక పరిపూర్ణమైన సంఖ్యగా మనం బైబిల్లో చూస్తాము. అయితే ఈరోజు నాకు ఇవ్వబడిన అంశం కూడా అంత్యక్రీస్తుని గుర్తించుట. అసలు అంత్యక్రీస్తు ఎవరు, ఆయన పరిపాలన ఏ రీతిగా ఉంటుంది, ఆయన మనం ఎలా గుర్తిస్తాం అనేది తెలుసుకునే ముందు ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం కదా. ఇక్కడ మనకు కనిపిస్తుంది చెట్ల యొక్క ఉపమానం. అసలు ఈ చెట్ల యొక్క ఉపమానం ఎందుకు చెప్పబడింది, ఎందు నిమిత్తం ఎవరు చెప్పారు అనేది మనం గ్రహించినట్లయితే
బైబిల్ గ్రంథంలో దేవునికి ఇష్టమైన జనాంగం అంటే ఎవరిని చెప్పుకుంటాం మనం? ఇశ్రాయేల్ ప్రజలను చెప్పుకుంటాం. ఈ ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎంత ఇష్టం అంటే దేవునికి, వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క కోరిక దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. అరణ్యంలో అంటే 40 సంవత్సరాలు వీరు అరణ్య ప్రయాణంలో దేవుడు వాళ్ళతోటే ఉన్నాడంట. ప్రతి ఒక్క విషయంలో ఎట్లా కనిపించకుండానే వెలుగు స్తంభంగాను, మేఘస్తంభంగాను, అగ్నిస్తంభంగా ఇట్లా ప్రతి ఒక్క విషయంలో వారిని నడిపిస్తూనే వాళ్ళు వెనువెంటే ఉంటూ ఈ 40 సంవత్సరాల ప్రయాణం మొత్తంలో దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళని నడిపించుటకు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే నాయకత్వంలో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం మనం గమనిస్తాం. ఈ అరణ్య ప్రయాణంలో వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క కోరికను దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. ఆహారం అడిగాడు, ఆహారం పెట్టాడు. మాకు ఇవి కావాలి, అవి కావాలి అన్నీ అడిగారు. అన్ని కోరికలు నెరవేరుస్తూనే ఉన్నారు. మోషే ద్వారా దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యవర్తిగా మోషే ఉండి వాళ్ళ ప్రతి ఒక్క కోరికను దేవుడికి చెప్తా ఉంటే దేవుడు నెరవేర్చాడంట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవుడి మీద సనుక్కుంటూ, దేవుడి మీద గొనుక్కుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాళ్ళ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహాలు చేసుకొని విగ్రహాలను పూజిస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇవన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ చూసి కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళంట బైబిల్ గ్రంథంలో రాయబడింది వీళ్ళ గురించి, వీళ్ళు దేవునికి ఇష్టమైన ప్రజలంట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మనకి ఎవరైనా ఇష్టంగా ఉన్నారనుకో, మన స్నేహితులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా, వాళ్ళు మనల్ని ఎంత కష్టపెట్టినా కూడా మనకి ఇష్టంగానే ఉంది. ఎందుకు? వాళ్ళంటే మనకు ఇష్టంతో వాళ్ళు ఎంత కష్టపెట్టినా మనం ఇష్టపడతాం. అట్లానే దేవుడు కూడా వీళ్ళు దేవునికి ఇష్టమైన జనాంగము. వీళ్ళు ఎంత కష్టపెట్టిన మాటలతోటి సనుక్కుంటున్నారంట, గొనుక్కుంటున్నారంట. ఎంత కష్టపెట్టినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళని ప్రతి విషయంలో వాళ్ళని క్షమిస్తానే ఉన్నాడు. మోషే నాయకత్వం వచ్చింది. మోషే నాయకత్వంలో నడిపిస్తా దేవుడు వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తూనే ఉన్నారు. కొన్ని రోజులకి మోషే నాయకత్వం అయిపోయిన తర్వాత దేవుడు ఇంకో బలమైన నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే యెహోషువ నాయకత్వంలో కూడా వీళ్ళు మోషేని అట్లయితే మోషే మీద ఎట్లా సనుక్కున్నారో, మోషే కొన్నిసార్లు ఏమన్నాడు తెలుసా దేవుడితోటి? అసలు నాకు చావు ఇవ్వయ్యా, నేను చనిపోతాను, అసలు జీవగ్రంథంలోంచి నా పేరే తీసి. వాళ్ళు అంతగా మోషేని విసిగించారు. ఇప్పుడు వీళ్ళు యెహోషువ నాయకత్వంలో కూడా ఇప్పుడు యెహోషువని ఏమి విడిచిపెడతల్లా. యెహోషువని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు? యెహోషువ మీరు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఐగుప్తు జీవితంలో వాళ్ళు ఎలాంటి విగ్రహాలను అయితే పూజించారో, వాళ్ళు ఐగుప్తు జీవితంలో ఎలాగ ఉన్నారో అట్లానే వాళ్ళ జీవితం మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారంట. అప్పుడు అసలు యెహోషువ అయితే, మోషే అయితే అన్నీ సహించాడు. కానీ యెహోషువ ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరినైనా సేవించుకోండి అయ్యా, మీరు నది అద్దరు నివసించారు కదా, అక్కడ ఉన్న దేవతలను పూజించుకోండి. అన్యుల దేవతలు ఐగుప్తులో నివసించారు కదా, ఐగుప్తుల దేవతలను పూజించుకోండి. మీరు ఎవరినైనా పూజించుకోండి, నాకేంది మీతోటి, నేను నా ఇంటి వారు మనకి రోషం కలిగే దేవుడు, ఆయన్నే పూజిస్తామని యెహోషువ గ్రంథము 24 అధ్యాయం 15 వచనంలో చూస్తాం మనం. అంతగా యెహోషువను కూడా వీళ్ళు బాధ పెట్టాడు. ఇంకా దేవుడు చూస్తున్నాడు, వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని చూస్తూనే ఉన్నాడు. ఇంకా యెహోషువ కాలం అయిపోయింది, మోషే కాలం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఎవరు లేరంటే నాయకులు ఎవ్వరూ లేరు. ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా ఐగుప్తులో జీవితం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఐగుప్తులో ఎలాగా విగ్రహాలు పూజిస్తూ అలాగే వీళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు మనం చదువుతూ ఉంటే దేవుడు బాధపడినట్టు అనేక సందర్భంలో మనం చూస్తాము. వాళ్ళు విగ్రహాలు పూజిస్తూ దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చూడనట్టు ఉండలా. ఆయన ఏం చేశాడు తెలుసా? వాళ్ళ శత్రువులైన ఫిలిస్తీన్ల చేతికి, మిద్యానీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి దేవుడు వాళ్ళని అప్పగించాడు. వీళ్ళు కఠినమైన బాధను అనుభవించారని న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంది. అంటే దేవుడు ప్రతి ఒక్క విషయంలో వీళ్ళని అణిచివేశాడు. వీళ్ళని అది యెహోవా కోపము వీళ్ళ మీద మండగా, యెహోవా కోపము వీళ్ళ మీద రగులుకొనగాని కొన్ని వచనాలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే దేవుడిని అంతగా విసిగించారు ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంకా వాళ్ళ శత్రువులు, కొంతమంది శత్రువులు, వీళ్ళకంటే బలవంతులైన శత్రువులు లేపాడు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని అణిచివేశారంట, ఎక్కడెక్కడ బాధ పెట్టేస్తున్నారు. ఇంకా వీళ్ళు అలాంటి బాధలు వీళ్ళు ఓర్చుకోలేక వీళ్ళు ఏం చేశారు తెలుసా? మళ్ళీ దేవుడికి మొరపెట్టుకున్నాడు. మొరపెట్టినప్పుడు తండ్రి, ఈ బాధలు మేము పడలేకపోతున్నాము, ఈ బాధల నుంచి మమ్మల్ని విడిపించంటే దేవుడు మళ్ళీ వాళ్ళని క్షమించి వాళ్ళని మళ్ళీ గుర్తు చేసుకొని న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం వీళ్ళందరినీ శత్రువుల చేతి కింద నుంచి వీళ్ళని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు అని రాయబడి ఉంది. న్యాయాధిపతులు అంటే ఎవరు?
వీళ్ళకి న్యాయం తీర్చేవాళ్ళు. మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకుంటే మొత్తం 12 మంది న్యాయాధిపతులు ఉంటారు. ఈ 12 మంది న్యాయాధిపతులు శత్రువుల చేతి కింద ఉన్నప్పుడు వీళ్ళని విడిపించే వాళ్ళుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వీళ్ళల్లో 5వ న్యాయాధిపతి గిద్యోను. ఈ గిద్యోను అనే అతను అబియెజ్రీయుడైన యోవాష్ కుమారుడు. ఎవరు? అబియెజ్రీయుడైన యోవాష్ కుమారుడు ఈ గిద్యోను. ఈ గిద్యోను ఒకరోజు తన తండ్రి పొలంలో ఉండి గోధుమలు దొల్లగొచ్చినప్పుడు యెహోవా దూత కనిపించి గిద్యోను బలపరిచింది. ఏమని బలపరిచింది అంటే, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీ శత్రువులైన మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించుటకు దేవుడు నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడని గిద్యోన్ని బలపరిచినట్టు మనం చూస్తాము. ఈ గిద్యోను ఆ మిద్యానీయుల మీద యుద్ధం చేసి ఆ మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడనమాట. విడిపించి వీళ్ళకి 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి వీళ్ళకి అన్ని విషయంలో న్యాయం తీరుస్తూనే ఉంటాడు గిద్యోను. అయితే గిద్యోను మహావృద్ధుడై చనిపోయిన తర్వాత గిద్యోను గురించి బైబిల్లో రాయబడింది. గిద్యోనికి అనేక మంది భార్యలు ఉన్నందున అతనికి 70 మంది కుమారులు అంట. మళ్ళీ ఒక ఉపపత్ని అతనికి ఒక కుమారుని కనిది. ఆ కుమారుని పేరు అబీమెలెకు. అయితే ఈ అబీమెలెకు అనే ఉపపత్నికి పుట్టిన గిద్యోను చనిపోయిన తర్వాత ఈ అబీమెలెకు పుట్టిన కుమారుడు అబీమెలెకు ఏం చేస్తాడు తెలుసా? ఒకరోజు గిద్యోను చనిపోయిన తర్వాత అతని కుటుంబం దగ్గరికి వెళ్ళి అతని ఇంటి మీద పడి గిద్యోను 70 మంది కుమారులు ఉంటారు కదా, సొంత కుమారులు. ఆ కుమారులు ఒక్క దినాన ఒక్క రాతి మీదే ఆ 70 మందిని చంపేస్తాడంట ఈ అబీమెలెకు. ఎందుకు? వీళ్ళు చనిపోతే 70 మంది కుమారులు చనిపోతే గిద్యోను తర్వాతి స్థానము తానే ఆక్రమించుకోవచ్చు అని అబీమెలెకు అలా ఆశ అనమాట. అయితే ఈ 70 మంది చనిపోతా లాస్ట్న ఒక చిన్న కుమారుడు ఉంటాడు, అతని పేరు యోతాము. ఈ యోతాము తప్పించుకొని పారిపోతాడు. ఆ విషయం అబీమెలెకు తెలియదు. అయితే యోతాము తప్పించుకొని పారిపోయిన తర్వాత ఇంకా ఈ అబీమెలెకుకి చేతి కింద ఎవరు లేరు, ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఆ గిద్యోను వంశీకులు ఉంటారు కదా, అబియెజ్రీ ఇంటి వారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఏమని? నన్ను రాజుగా నియమించండి, నన్ను రాజుగా చేయండి అని వాళ్ళ మీదకి ఒత్తిడి తీసుకొని వస్తున్నాడు. ఎవరు? అబీమెలెకు. అప్పుడు ఆ ఇంటి వాళ్ళంట ఈయన మీద ఇసిగిపోయి అక్కడున్న ప్రజలందరూ ఈయనే రాజుగా చేయాలనుకున్నారు. ఈ సంగతి ఈయన రాజుగా చేయాలనుకుంటున్నాడని సంగతి ఎవరికి వినిపించింది? పారిపోయిన పారిపోయాడు కదా యోతాముకి వినిపించింది అనమాట. నా తండ్రి స్థానము మా కుటుంబంలో ఎవరో ఒకరికి రావాలి, కానీ అబీమెలెకు ఎందుకు వస్తుందని వచ్చేసి ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఊరిలో ఒక పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ పేరు గెరిజీము. ఈ గెరిజీము కొండ ఎక్కి కొండ కొప్పు చివరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరికీ వినిపించేటాడు పెద్ద కేకలు వేసి చెప్తున్నాడు. ఈరోజు మనం చదువుకున్న పాఠ్య భాగం కూడా అదే. అది చెప్పింది ఎవరు? యోతాము. గిద్యోను చిన్న కుమారుడు యోతాము ఇక్కడ చెట్ల యొక్క ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ ఈ చెట్లలో ఈరోజు మనం గమనిస్తే ఈరోజు చెప్పబడిన 4 చెట్ల గురించి మనం తెలుసుకున్నాం. ఈ 4 చెట్లు, మొదటి చెట్టు ఒలీవ చెట్లు అంటే ఒకరోజు వాళ్ళ మీద రాజుగా ఉండాలని కొన్ని చెట్లను ఎంచుకుని అంట. ఆ చెట్లు ప్రత్యేకంగా బైబిల్లో రాయబడిన చెట్లు. ఆ ప్రత్యేకమైన 4 చెట్లను ఎంచుకునేవి. మొదటి చెట్టు ఒలీవ చెట్టు, తర్వాత చెట్టు అంజూరము, తర్వాత ద్రాక్షవల్లి, తర్వాత ముండ్ల పొద. ఈ 4 చెట్ల గురించి ఈరోజు నేను మీకు వివరించాలనుకుంటున్నాను. మొదటి చెట్టు ఒలీవ చెట్ల దగ్గరికి వెళ్ళి అంటే చెట్లన్నీ, నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని చెప్పినప్పుడు ఒలీవ చెట్టు సున్నితంగా తిరస్కరించిందంట. ఎందుకు? రాజుల్ని కానీ నరులను కానీ ఏ తైలంతోటే అభిషేకం చేస్తారో అలాంటి తైలాన్ని ఇవ్వక నేను మీ మీద రాజుగా ఉండి నేను వచ్చి మీకు న్యాయం తీర్చలేను అని చెప్పి సున్నితంగా తిరస్కరించింది. తర్వాత ఈ చెట్లన్నీ కలిసి అంజూరం చెట్టు దగ్గరికి వెళ్తారు. అంజూరం కూడా అదే అనిద్ది. ఏమనిద్ది? నా మధురమైన ఫలాలు, నా మంచి ఫలాలు ఇవ్వక నేను మీ మీద రాజుగా ఉండి నేను ఎలా వస్తాను నేను అని చెప్పి అంజూరం కూడా తిరస్కరించింది. తర్వాత ద్రాక్షావళి దగ్గరికి వెళ్తారు. ద్రాక్షావళి కూడా అదే. నరులను దేవుని ఎవరిని సంతోషంగా నా ద్రాక్షరసం తాగి ఎంత సంతోషంగా ఉంటారో అలాంటి ద్రాక్షరసం, మధురమైన ద్రాక్షరసం ఇవ్వక నేను మీ మీద రాజుగా నేను ఉండలేనని ఆ ద్రాక్షావళి కూడా చెప్పింది. అయితే చివరిగా ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్దాం. ముండ్ల పొద అయితే ఎప్పుడైతే ఈ చెట్లతో మా అంజూరంతో కానీ ఒలివ చెట్టుతో కానీ ద్రాక్ష చెట్టుతో కానీ మాట్లాడుతూ వింటుందో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కాదంటున్నారు కదా, ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారని సమయం కోసం ఎదురు చూస్తుంది. ఎవరు? ముండ్ల చెట్టు. సమయం రానే వచ్చింది. ఇక్కడ మనం చదువుతుంటే న్యాయాధిపతుల్లో ఉంటుంది చెట్లన్నీ
పోయి అడుగుతుంది, మా మీద రాజుగా ఉండు, మా మీద రాజుగా ఉండి చెట్లను అడుగుతుంది. కానీ ముండ్ల పొద దగ్గరికి వచ్చినప్పుడు నీవు మా మీద రాజుగా ఉండు అని మనవి చేసుకుంటున్నాయంట. అంటే ఈ చెట్లు కూడా ముండ్ల పొద అంటే ఒక తెలియని భయము, ఏదో భయం ఉంది. అందుకే మనం అంటే ఏంటి, దీనాతి దీనంగా మనం అడుగుతాం అనమాట. అన్ని చెట్ల దగ్గర ఏమండి, పోయి మీరు రాజుగా ఉన్నట్టు వద్దంటే వచ్చేసినాయి పక్కకి. కానీ ముండ్ల పొద దగ్గర అట్లా మనవి చేసుకుని, అంటే మన భాషలో చెప్పుకుంటే దీనాతి దీనంగా చేతులు కట్టుకొని అన్నట్లు దగ్గరికి వెళ్ళి నువ్వు మా మీద రాజుగా ఉన్నట్టు దీనాతి దీనంగా అడుగుతున్నట్టు మనం చూస్తాము. అయితే ఈరోజు ఒలివ చెట్టు యొక్క ప్రాధాన్యత మనం చూస్తే, ఈ ఒలివ చెట్టు ఒక విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నది బైబిల్లో. ఎలా ఉందంటే ఒలివ చెట్టు ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో ఉందన్నమాట. ఏమని, ఒలివ చెట్టు పచ్చగా ఉంటుంది, ఒలివ చెట్టుకి మరణమే లేదు, ఒలివ చెట్టు పచ్చగా ఉంటుందని రాయబడింది. అలాగే ఒలివ చెట్టుతో చేసిన నూనె, ఆ తైలాన్ని రాజులను నాయకులను ప్రవక్తలను అభిషేకించడానికి వాడేవాళ్ళని. అలాగే దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుచూ ఉండిద్ది కదా దీపము, ఆ దీపము నిత్యం వెలగాలంటే ఒలివ నూనె మాత్రమే వేసి దీపాన్ని వెలిగించాలని లేవియాకాండం 24వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయం 14వ వచనం ఒలివ చెట్టు సారవంతమైన చెట్టు, సారం కలిగిన చెట్టు. అలాగే మళ్ళీ 128వ కీర్తన 2వ వచనంలో ఒలివ చెట్టు చిన్న బిడ్డలతో పోల్చబడింది. ఒలివ చెట్టు ఉందనుకో, ఒలివ చెట్టు పక్కన చిన్న పిల్లకలు వస్తూ ఉంటాయి అంట. ఆ చెట్టుకి మరణమే లేదంట, ఆ చెట్టు పుట్టుకొని వస్తానే ఉంటాయి అంట పిల్లలు, చిన్న చిన్న మొక్కలు. అట్లానే చిన్న బిడ్డలతో పోల్చబడింది ఒలివ చెట్టు. ఇంకా నోవాహు జలప్రలయం వచ్చింది కదా, జలప్రలయం అయిపోయిన తర్వాత భూమి మీద నీళ్లు మొత్తం ఇంకిపోయినాయో లేదో అని చూడటానికి దేవుడు ఓడలో నుంచి పావురాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పావురము తుంచబడిన ఒలీవాకును తీసుకొని వచ్చింది. అంటే భూమి మొత్తం సర్వనాశనం అయిపోయింది నోవాహు కాలంలో. భూమి మీద మొట్టమొదట మొలిచిన చెట్టుని ఒలివ చెట్టుని మనం చూస్తాము. అయితే ఈ ఒలివ చెట్టుకి బైబిల్లో ఇంత ప్రాముఖ్యత ఉంది. ఆ ఒలివ చెట్టు ఒక విశ్వాసకి సాదృశ్యంగా ఉంది. ఏ రీతిగా ఒలివ చెట్టు దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో పచ్చగా ఉంటుందో ఆ రీతిగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, 151వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది అనమాట. దావీదు మహారాజు రాజు అయిండు కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేనైతే ప్రభువా నీ సన్నిధిలో ఒక ఒలివ చెట్టులాగా ఉన్నాను అంటున్నాడు. పచ్చగా నీ సన్నిధిలో నిత్యము నేను ఒలివ చెట్టులాగా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను అంట. అంత ప్రాముఖ్యత ఒలివ చెట్టుకి బైబిల్లో రాయబడి ఉన్నది. ఒక విశ్వాసి కూడా ఒలివ చెట్టు ఏ రీతిగా సారం కలిగి పచ్చగా మంచిగా ఎదుగుతుందో ఆ రీతిగా దేవుని బిడ్డలైన వాళ్ళు కూడా ఎదగాలని దేవుడు ఈ ఒలివ చెట్టు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా 2వ చెట్టు చూసినట్టయితే అంజూరం చెట్టు. ఈ అంజూరం కూడా శ్రేష్టమైన ఫలాలకి మధురమైన ఫలాలకి సూచనగా ఉంది. బైబిల్లో సామెతలో పరమగీతాల్లో ఉంటుంది కదా, అంజూరు పండ్లు పెట్టి నన్ను బలపరచడం అంటే బలానికి సూచనగా ఉంది అంజూరు పండ్లు. అలానే ఈ అంజూరు పండ్లు చూస్తే మధురమైన ఫలాలు ఇస్తుందంట. దేవుడు కూడా ఈ అంజూరు కూడా ఒక విశ్వాసకి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఏమంటున్నాడు, మీరు విశ్వాసంతో చెప్తున్నాడు, మీరు మంచి ఫలాలు ఫలించాలి, మీరు మంచిగా నీతి ఫలాలు ఫలించాలి, వెలుగు ఫలాలు ఫలించాలి అని కొన్ని ఫలాలు బైబిల్లో రాయబడి ఉన్నది. అంటే మనం రోజు తినే ఫలాలు కాదు, ఈ వెలుగు ఫలమని ఆత్మ ఫలమని మంచి ఫలాలని కొన్ని ఫలాలు బైబిల్లో మనం చూస్తాము. అలాంటి ఫలాలు విశ్వాసులు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ఒలివ చెట్టు గురించి ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది కదా, వీళ్ళు ఆదామవ్వ పాపం చేసినప్పుడు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరంతో చేయబడిన ఆ యొక్క వస్త్రాల కచ్చడాలుగా అంజూరం చుట్టుకున్నట్టు మనం చూస్తాము. అంత ప్రాముఖ్యత బైబిల్లో అంజూరు చెట్టుకు రాయబడింది. ఆఖరిగా చూస్తే ఈ ద్రాక్షావల్లి, ఈ ద్రాక్షావల్లిని చూస్తే ఈ ద్రాక్షావల్లి ఎవరితో పోల్చబడింది బైబిల్లో? ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. మళ్ళీ ఆ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు అంటాడు. మీరు నాలో అంటుకట్టుబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లికి సాదృశ్యంగా ఉంది. అయితే మనము ఈరోజు ఆఖరిగా ముండ్ల పొద. ఈ ముండ్ల పొద ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి? గాయపరిచే గుణం కలిగి ఉంటుంది, కఠినంగా ఉంటవి. మనం చూస్తా ఎవరు ముళ్ళల్లో కాలు పెట్టం కదా, ఎందుకు పెట్టము మనం? ముళ్ళు గుచ్చుకుంటాయి అని.
అలానే ఈ ముండ్ల పొద రాబోయే అంత్యక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఈ ముండ్లు ఎలాగైతే అణిచివేస్తాయో, ఏదన్నా ఇప్పుడు ఉపమానం చెప్పాడు కదా ఆయన, ఆ ఉపమానంలో ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఏమైంది? మొలిచింది. కానీ ముళ్ళు ఏం చేసినాయి? అణిచివేసినాయి అనమాట. అట్లానే ఈ రాబోయే అంత్యక్రీస్తు పాలన కూడా, రాబోయే అంత్యక్రీస్తు కూడా, అంత్యక్రీస్తు నేను చెప్పను కానీ క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే ఎవరు? ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మి ఈ లోకంలో బ్రతుకుతారో, అట్టి వారిని మోసపరచడానికి పంపబడిన ఆత్మని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ అంత్యక్రీస్తు అన్న, పాపపు పురుషుడన్నా, అబద్ధ ప్రవక్త అన్న, సాతాను అన్న, అపవాది అన్న, ఇట్లా కొన్ని పేర్లు ఈ యొక్క అంత్యక్రీస్తుకి చెప్పబడినవి. ఈ అంత్యక్రీస్తు చేసే పని ఏంటో తెలుసా? ఎవరైతే ఏర్పరచబడిన బిడ్డలు ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్మి విశ్వాసంగా జీవిస్తారో వాళ్ళని మోసపరిచేవాడుగా మనం ఈ అంత్యక్రీస్తుని చూస్తాము. ప్రస్తుతం మనం అలాంటి కాలాల్లోనే మనం ఉన్నాము. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయన యేసయ్య మత్తయి సువార్త 24 అధ్యాయంలో శిష్యులు వచ్చేసి, అయ్యా నీ రాకడకు సూచన ఎప్పుడు, యుగ సమాప్తికి సూచనలు ఎప్పుడు అని కొన్ని సూచనలు చెప్పాడు కదా బైబిల్లో దేవుడు. రాజ్యం మీదకి రాజ్యము, జనముల మీదకి జనములు, కరువులు, కాటకాలు, యుద్ధ సమాచారాలు, అనేకుల ప్రేమ చల్లారటం, ఇట్లా కొన్ని సూచనలు చెప్పాడు. ఇప్పుడు అలాంటి సూచనలు కొన్ని మనం చూస్తూనే ఉన్నాయి, అవి ఇప్పుడు నెరవేరుతున్నాయి. అట్లనే మత్తయి సువార్త 24 అధ్యాయం 5వ వచనంలో ఉంది కదా, అబద్ధ ప్రవక్తలు అనేకులు వస్తారు, నేనే క్రీస్తుని అని చెప్పుకుంటారు. నేనే క్రీస్తుని, నన్ను పూజించండి, నన్ను సాగిలపడండి. వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఏర్పరచబడిన వారి సైతము వాళ్ళని మోసపుచ్చే వాళ్ళుగా ఉన్నారు. అంటే ఏర్పరచబడే వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు. ఎవరైతే విశ్వాసంగా దేవుని సన్నిధిలో విశ్వాసంగా ఉంటారో వాళ్ళని మోసపరచడానికి పంపబడేవాడే అంత్యక్రీస్తు అనమాట. ఈ అంత్యక్రీస్తు వచ్చి తాను పని తాను చేసుకుంటూ పోతుంటాడు. విశ్వాసలేని బిడ్డల మీద తన ఆధిపత్యం కొనసాగించినట్టు మనం చూస్తాము. ఇప్పుడు ఎలా ఏర్పరచబడిన వాళ్ళు ఎలా మోసం చేస్తారంటే, నేను ఒక చిన్న కథల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అన్ని జాతుల మధ్య ఉంటూ, కొండ జాతుల మధ్య జీవిస్తూ, చిన్న వయసులో నుండి పాము యొక్క విషయంతో పెంచబడ్డాడు. అంటే ఈ వ్యక్తి పాము యొక్క తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? అతన్ని పాము విషయంతో చిన్న వయసు నుంచి పెంచారు. అతను పెరిగినా కూడా అదే విషయంతో ఉన్నాడు. ఎట్లా అంటే ఆయన ఏ పాము కరిసినా కూడా ఆ విషయం ఆయన మీద పని చేయదు. ఎందుకంటే పాము విషయంతో పెంచబడి ఉన్నాడు. ఆయన పెరిగే కొద్ది దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునిలో తెలుసుకొని, దేవుని పరిచయం చేస్తూ ఒక బలమైన సేవకుడు మారి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరు క్రీస్తు దాసు. అయితే ఇప్పుడు అందరూ ఆయన్ని మీసాల గురవప్ప అని కూడా అంటున్నారు. ఈయనకు ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఏంటో సాక్ష్యం తెలుసా? ఒక అన్ని జాతుల మధ్య ఉంటూ, అన్ని కులాల్లో జీవిస్తూ, దేవుడు తెలియని కుటుంబంలో జన్మించి, తర్వాత దేవుని తెలుసుకొని దేవునికి ఒక బలమైన సాధనంగా ఉపయోగించి వాడుకున్నాడు దేవుడు. ఎలా అంటే ఆయన చాలా పాటలు రచించాడు, కీర్తనలు, చాలా పాటలు మనం వింటాం ప్రతిరోజు. నా మదిలో మ్రోగిన సితారులు, ప్రభువా కాచితివి ఇంతకాలం, ఇలాంటి గొప్ప గొప్ప పాటలు ఈ క్రీస్తు దాసు రచించాడు అనమాట. ఈరోజు చూస్తే ఆయన ఒక చిన్న పాట రాసి, ఆ చిన్న పాట రాయటం ద్వారా, ఆ పాట పాడటం ద్వారా ఎక్కడ దేవుడు ఆయన ఒక ఉన్నతమైన శిఖరం మీద ఉంచాడు. ఎంతమందిని ఈయన ద్వారా దేవుడు రక్షించుకున్నాడు. అలాంటిది ఆయన ఒక చిన్న పాట రాయటం ద్వారా ఇప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితికి వచ్చాడు? దిగజారిపోయాడు అనమాట, కింద పడిపోయాడు, లోకంలో పడిపోయాడు. ఆయన రచించిన పాట ఎవరైనా ఆ పాట ఒక అందరికీ ఒక ఆ చిన్న ఎగతాళిగా మారిపోయింది. ఆయన రచించి ఇప్పుడు అవి వింటున్నాం కదా మనం, కోయి కోయి అని ఒక సాంగ్. ఆ సాంగ్ వల్ల ఆయన ఆ పాట రాయటం వల్ల ఆయన లోకంలో పడిపోయినట్టు మనం చూస్తాం. అంటే అంత్యక్రీస్తు ప్రయోగం చూడండి, అంత్యక్రీస్తు ఎలాగ మోసపుచ్చిద్దో ఏర్పరచబడిన వారు. ఆయన ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆయన ద్వారా ఎంతో పరిచర్య చేశాడు, ఆయన ద్వారా ఎంతో మందిని రక్షించాడు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన సాక్ష్యం మొత్తం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది అనమాట. అట్లా ఈ రోజుల్లో కూడా అంత్యక్రీస్తు మన అందరి మీద పరిపాలన చేస్తాడనమాట. ఆ యొక్క పాలనలో, ఆ యొక్క అంత్యక్రీస్తు పరిపాలనలో మనం ఉండకుండా, ఆ క్రీస్తు అతను పెట్టే శ్రమల కింద మనం రాకుండా ఉండాలంటే మనం రెండే ఆయుధాలు ధరించాలంట. అవేంటి ఆయుధాలు అంటే మనం రోజు వేసుకునే బట్టలో ఏదో బంగారమో ఏదో కాదు, రెండే ఆయుధాలు. ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. ఈ అంత్యక్రీస్తుని ఎదిరించాలంటే మనం ఈ రెండు వాక్యాన్ని మనం ధరించాలంటే మొట్టమొదటిగా వాక్యం అంటే ఏంటి? మన చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే మనం ప్రతిదినము వాక్యం చదువుతాము, ప్రతిదినము దేవుని వాక్యం అనుసరించి నడుస్తాము. ఎంతోమంది బోధకుల ద్వారా, మన పాస్టర్ల ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా మనం దేవుని వాక్యం వింటూ
దేవుని సన్నిధిలో ఉంటాం అన్నమాట. అయితే ఈ వాక్యము, ఈ బైబిల్ గ్రంథం ఉంది కదా మన చేతుల్లో, ఈ బైబిల్ గ్రంథం రాయుటకు 1500 సంవత్సరాల కాలం పట్టిందంట. 1500 సంవత్సరాల కాలంలో 40 మంది ప్రవక్తల్ని, 40 మందిని ఏర్పాటు చేసుకొని వీళ్ళ ద్వారా ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు పూర్తి చేసినట్టు మనం చూస్తాము. ఈ బైబిల్ గ్రంథం రచించినటువంటి వారిలో రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, జాలర్లు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు, విద్య లేని పామర్లు ఉన్నారు. వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసినట్టు మనం చూస్తాము. అయితే మనం ప్రతిదినము దేవుని వాక్యం వింటున్నాము. ఈ వాక్యం ద్వారా మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. వాక్యానికి లోబడి జీవించి వాక్యము మన జీవితంలో సమృద్ధిగా నిలుపుకోవాలి. ఇప్పుడు మన బుద్ధి లేని కన్నికలు, బుద్ధిగల కన్నికలు వింటాం కదా, వాళ్ళు తమ దివిటీల్లో నూనెను సమృద్ధిగా తీసుకెళ్లారు. బుద్ధిగల కన్నికలు అని ఉంది. దివిటీల్లో నూనె అంటే ఏంటి? హృదయాల్లో దేవుని వాక్యము సమృద్ధిగా నింపుకున్నారు. అట్లానే ఈ కాలంలో కూడా మనం కూడా అంత్య దినాల్లో ఉంటున్నాము. మన హృదయాల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా నింపుకొని పూర్తిగా దేవునికి వాక్యానికి లోబడి పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, రాబోయే కాలంలో దేశంలో అంటే క్షామం వచ్చిందంట. ఆ క్షామం ఎలాంటి ఉంటుందో తెలుసా? అన్నపానముల వల్ల వచ్చే క్షామం కాదంట, యెహోవా మాట వినకపోవటం వల్ల కలిగే క్షామం అంట. అంటే ఏంటి? దేవుని వాక్యము కరువయ్యే కాలం వస్తుందంట. అంటే అప్పుడంట అన్నపానములు అంటే కరువు అంటే క్షామం అంటే ఏంటి? కరువు. అన్నం తింటాము, అన్నీ సమృద్ధిగానే ఉంటాయి, కానీ యెహోవా మాట అనేది మనకు దొరకదంట. అంటే వాక్యము మనకు దొరకదు. అలాంటి కాలానికి మనకు రాబోతున్నామంట. అది ఎప్పుడు? అంత్యక్రీస్తు పరిపాలనలో. అందుకని మనం ఏం చేయాలంటే సమయాన్ని గుర్తెరిగి ముందుగానే దేవుని సన్నిధిలో వాక్యాన్ని మన హృదయాల్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా మన వాక్యాన్ని మన జీవితాల్లో నింపుకొని దేవుని రాకడకు మనం సిద్ధపడి ఉండాలన్నమాట. దేవుని వాక్యాన్ని భూమి మీదకి చాలామంది దేవుని వాక్యాన్ని ఎంతోమంది ప్రయాసపడి దేవుని సువార్తను ఎంతోమంది ఈ భూమి మీదకి వ్యాపింప చేశారు. ఇప్పుడు ABCDFG ఈ 3 విధాలుగా ఈ యొక్క ఆల్ఫాబెట్ వల్ల నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏ అంటే మొట్టమొదట ఏంజల్స్, దేవుని వాక్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది ఏంజల్స్ అనమాట. ఆయన పుట్టినప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని దేవుని సువార్తను ప్రకటించినవి ఏంజల్స్. ఏంజల్స్ తర్వాత B ఫర్ బాప్తిస్మ ఇచ్చి యోహాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా దేవుని రాజ్యాన్ని సువార్తను ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని నమ్మి దేవునికి విధేయులుగా జీవించమని బాప్తిస్మ ఇచ్చి యోహాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను కాలం అయిపోయిన తర్వాత C ఫర్ క్రైస్ట్. క్రైస్ట్ అంటే యేసయ్య. యేసయ్య కూడా ఆయన వాక్యం, ఆయన పరిచయ ప్రారంభంలోనే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని యేసయ్య కూడా దేవుని వాక్యం ప్రకటించారు. యేసయ్య కాలం అయిపోయింది. ఇంకా D ఫర్ డిసైబుల్స్ అంటే శిష్యుల కాలం వచ్చింది. ఈ శిష్యులు కూడా తమ వంతుగా దేవుని వాక్యాన్ని నలుమూలకు వ్యాపింప చేశారు, నలుమూలకు వెదజల్లారు, అనేక మార్గదర్శకంగా శిష్యులు జీవించారు. శిష్యుల కాలం అయిపోయిన తర్వాత ఈ ఫర్ ఇవాంజలిస్టులు. ఇవాంజలిస్టులు అంటే సువార్థికులు లేచారు. వాళ్ళు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఎంతో సంఘ పరిచర్యలు చేసి, ఎన్నో మిషనరీ ప్రయాణాలు చేసి, ఎన్నో సంఘాలని రచించి, ఎన్నో సంఘాలు కట్టి అనేకులను సువార్థికులను తీర్చిదిద్దినట్టు మనం చూస్తాం. చాలామంది యవనస్తుల్ని సంఘాలకు ప్రయోజనకరంగా అపోస్తలుడైన పౌలు వాళ్ళని లేపినట్టు మనం చూస్తాము. అపోస్తలుడైన ఎవాంజలిస్టుల కాలం అయిపోయిన తర్వాత ఫాలోవర్స్. F ఫర్ ఫాలోవర్స్ అంటే ఏంటి? అనుచరులు. ఇంకా దేవుణ్ణి అనుసరించే వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి దేవుని వాక్యాన్ని నలుమూలకు వ్యాపింప చేస్తారు. ఇక G ఫర్ గిడియోన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొన్ని వందల సంవత్సరాల కిందట గిడియోన్ సంస్థ ప్రారంభించబడిందంట. ఇప్పుడు మన చేతుల్లో ఉంటుంది కదా దైవ గ్రంథం బైబిల్. ఇలాంటి బైబిల్ కొన్ని వేల బైబిల్ని అచ్చివేసి నలుమూలలకు బైబిల్ ద్వారా ఈ గిడియోన్ సంస్థ ఇప్పుడు కూడా దేవుని పరిచర్య కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతగా దేవుని వాక్యాన్ని ప్రకటించి వాళ్ళు ఇంతగా దేవుని వాక్యాన్ని అభివృద్ధి చేశారు అందరూ కలిసి. అయితే అలాంటి వాక్యాన్ని మనం ఈ అంత్య దినాల్లో మనం అలాంటి వాక్యాన్ని మనం పరిపూర్ణంగా నింపుకొని ఉంటే దేవుడు కూడా మన ఒక సువార్థికులుగాను ఒక ప్రయోజకులుగా మనం తీర్చిదిద్దుతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అయ్యా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. అలాంటి శ్రమలు మనకు రాకుండా ఉండాలని మన సువార్తను నమ్మి దేవుని వాక్యాన్ని ఒక ఆయుధంగా ధరించుకొని జీవించాలి. రెండో ఆయుధం ప్రార్థన అనేది మనకి ఎంతో అవసరము. ప్రార్థన అంటే మన దేవదాస్ అయ్యగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన ప్రార్థన మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని
మార్చివేస్తుందని అయ్యగారు ప్రతి వారము ఎప్పుడు మెసేజ్ చెప్పిన అయ్యగారు ఆ మాట ఖచ్చితంగా మనకు చెప్తాడు. ఎందుకంటే మనం ప్రార్థనలో ఎదగాలని, ప్రార్థనలో ఉండి దేవుని వాక్యానికి లోబడి మనం జీవించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రార్థన అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చివేస్తుంది కాబట్టి మనం కూడా ఈ ప్రార్థన అనేది అన్ని మనం చేపట్టాలన్నమాట. అందుకే యేసయ్య వాళ్ళ శిష్యులతో ఏమని చెప్తారు, శోధన కాలంలో మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండకుండా లేచి ప్రార్థన చేయండి మన. అంటే దేన్నైనా సమస్యల్ని, బాధలు, కష్టాలు వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ప్రార్థన అనేది ఒక ఆయుధంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ ప్రార్థన వల్ల మనం దేన్నైనా మనము సాధిస్తాం అన్నమాట. రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు, రాబోయే కాలం ఎలాంటి దుస్థితికి వస్తుందో మనకు తెలియదు. అవన్నిటిని మనం తప్పించుకోవాలంటే మనం రెండు ఆయుధాలు కలిగి ఉండాలి. ఒకటి ప్రార్థన, రెండు వాక్యము. ఈ ప్రార్థన వల్ల ఇంగ్లాండ్ దేశంలో 1800 సంవత్సరాలు ఒక కుటుంబం జీవించేవాళ్ళు. ఆ కుటుంబంలో ఆ తల్లి పేరు సూసన్న వెస్లీ. ఈమెకి 8 మంది సంతానము. ఈ 8 మంది సంతానం కోసం ఆ తల్లి అంట ప్రతిరోజు ఆ బిడ్డలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ పడకల దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క మంచం దగ్గరికి వెళ్ళి రోజు మోకరించి నైట్ పూట ఆ తల్లి నిద్రపోకుండా బిడ్డల కోసం ప్రార్థన చేసేదంట. ఎంత ప్రార్థన చేసి కన్నీటి కార్చి, ప్రభా నా బిడ్డలు నీ చేతికి అప్పగిస్తున్నాను, నా బిడ్డలను ఒక ఉన్నతమైన వారిగా, ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దమని తల్లి రోజు వాళ్ళ దగ్గర పడకల దగ్గర ప్రార్థించేదంట. దేవుడు ఆ తల్లి ప్రార్థన ఆలకించి ఏం చేశాడు తెలుసా, ఆ బిడ్డల్ని ఎంత ప్రయోజకులుగా తీర్చిదిద్దాడంటే ఇంగ్లాండ్ దేశంలో రక్షణే లేదు, ఇంగ్లాండ్ దేశంలో సువార్తే లేదు. అలాంటి అనగారిపోతున్న ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక బలమైన నాయకుడిని దేవుడు లేపాడంట. ఆయన ఎవరో కాదు, జాన్ వెస్లీ గారు. ఈ జాన్ వెస్లీ ద్వారా ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యోగం తీసుకుని వచ్చాడంట దేవుడు. ఆయన వాక్కి చెప్తే ఇంచుమించు 5,000 మంది, 3,000 మంది ఇట్లా రక్షణ పొంది అనేకులు క్రీస్తు బాటలో నడిచారంట. అలాంటి బలమైన సాధనంగా జాన్ వెస్లీ గారు వాడబడ్డాడనే కారణము తన తల్లి చేసిన ప్రార్థనే. తన తల్లి తన బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన చేసి ఆ బిడ్డలను దేవునికి అప్పగించింది. కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికి 200 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ మనం జాన్ వెస్లీ గారి గురించి చెప్పుకుంటున్నామంటే కేవలము ఆ తల్లి ప్రార్థనే. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబం ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చార్లెస్ వెస్లీ. ఈ చార్లెస్ వెస్లీ గారు ఒక రచయిత అంట. ఈయన క్రైస్తవ లోకానికి 9,000 పాటలు రచించి ఎంతో ఉద్యమాన్ని తీసుకొచ్చేవాడంట. ఆయన పాడే పాటల వల్ల ఎంతోమంది ఉద్యమం పొందుకొని రక్షణ పొందేవాళ్ళంట. అలాంటి పాటలు రచించాడంటే చార్లెస్ వెస్లీ గారు. ఈయన రచించినటువంటి కొన్ని పాటలు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఉంటుంది. 202వ పాట, 127వ పాట, 66వ పాట, 39, 34, 102 ఇలా కొన్ని పాటలు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన బుక్లో కూడా ఉంటాం. మనకి ఎంతో ఆశీర్వాదకరం అన్నమాట. కేవలము ఆ బిడ్డలు అంతగా పడటానికి కారణము ఆ తల్లి ప్రార్థనే. అదే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, తల్లులతో ఒకటే ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. విలాప వాక్యాల్లో ఉంటుంది. విలాప వాక్యాలు 2:17 వచ్చును, నీవు లేచి రేయి మొదటి జాము లేచి నీ బిడ్డల కోసం, నీ పసిబిడ్డల కోసము నీ దేవుని సన్నిధిలో ప్రతిదినం రోదన కలిగి ప్రార్థన చేయమని దేవుడు తల్లిదండ్రులకు హెచ్చరిక చేస్తున్నాడు. బిడ్డలు ప్రయోజకులు అవ్వాలా, నీ బిడ్డలు మంచిగా ఉండాలా, ఉన్నతమైన స్థితిలో ఉండాలా. ఆ స్థితి కావాలంటే మనం చేయవలసింది ఒక్కటే, ఏంటి? ప్రార్థన. ప్రార్థన ద్వారా దేన్నైనా మనము సాధన చేసుకుంటాము, దేన్నైనా మనము ప్రార్థన ద్వారా నెరవేర్చుకుంటాము. అందుకే ఈ అంత్యకాలాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయో, ఎలాంటి విపత్తులు వస్తాయో ముందు మనకి 2005వ సంవత్సరం దాకా మనకు ఒక విషయం తెలియదు. ఏంటి? ఆధార్ ఉండే ఆధార్, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కదా అందరికీ, ఆధార్ అనేది ఉందని అప్పుడు మనకు తెలియదు. 2005వ సంవత్సరం వచ్చిన కాడి నుంచే కదా ఆధార్ అమలయ్యింది. అప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్. ఇప్పుడు ఆధార్ కార్డు వల్ల, ఈ ఆధార్ ఉండబట్టే కదా మనం ఎక్కడున్నా కూడా ఆ నెంబర్ కొడితే, ఒక ఆధార్ నెంబర్ తెలిస్తే ఎక్కడున్నా కూడా, ఈ ఇండియా దేశంలో ఎక్కడున్నా కూడా తెలిసిపోయింది. అంటే ఆధార్ ఒకప్పుడు లేదు. అలాంటి ఇప్పుడు కూడా బైబిల్లో ఏం చెప్పబడింది, మృగం సంఖ్య 666వ ముద్ర. వాళ్ళ ముందు అలాంటి ముద్రలు తీసుకొని వస్తారంట. అలాంటి ముద్రలు ఏ కాలము? అంత్యక్రీస్తు పరిపాలనలోనే అలాంటి కాలం వస్తుందంట. ఇంక ముందు ఎలాంటి పరిస్థితులు, భయంకరమైన శ్రమలు మనం ఎదుర్కోబోతున్నాము. వాటన్నిటిని మనం తప్పించుకోవాలంటే ఈ భూమి మీద మనము విశ్వాసం కలిగి జీవించాలి. అందుకే బైబిల్ యాకోబు పత్రికలో ఉంది కదా, మనిషి కుమారుడు వచ్చే దినాల్లో ఈ భూమి మీద విశ్వాసం ఉండిద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారనమాట. విశ్వాసం సన్నగిల్లే రోజుల్లో ఉన్నాము. అనేకుల ప్రేమను చల్లారిపోతుంది. ఎక్కడ చూసినా జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధాలు. ఇప్పటికీ మన పాలస్తీనా దేశం, గాజా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇవన్నీ దేవుని రాకడ సూచనలు. ఈ రాకడ సూచనలని గుర్తెరిగిన మనం ఏం చేయాలి? మనం చేయవలసిన పని, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు అంటే,
మనం మంచిగా ఈ లోకంలో బ్రతికినంత కాలము మనం చనిపోయినా కూడా మన పేరు స్థిరం కలిగి ఉండాలి. పలాని వాళ్ళు చనిపోయినా కూడా మంచిగా ఉన్నారని. ఒక అన్న ఇక్కడ నిలబడుతూ వాక్యం చెప్పాడు, మనం సండే క్రైస్తవులుగా కాదు, మనం ఎలా ఉండాలంటే మండే క్రైస్తవులుగా ఉండాలని చెప్పాడు. అంటే మండే క్రైస్తవులు అంటే సోమవారం క్రైస్తవులు కాదు. మండే క్రైస్తవులు అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడే వాళ్ళుగా, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి మండే వాళ్ళకి ఇతరుని మండించే వాళ్ళుగా మనం ఉండాలని అన్న ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. నిజంగా మండే క్రైస్తవులుగా మనం ఉండాలి. సండే ఒక ఆరాధనకు వస్తూ, సండే వస్తూ ఆచారంగా మనం అట్లా అలవాటుగా మా ఆచారాన్ని అలవాటుగా మార్చుకొని వస్తుంటే అట్లా కాకుండా నిజమైన బిడ్డలుగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఇంకా వచ్చి ఆలస్యం చేయకు వస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన వాక్యాన్ని సమృద్ధిగా నింపుకొని ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. ఆయన ఎంత ప్రేమించే దేవుడు అంటే మన కోసం తన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని ప్రేమించి మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా మనతో ప్రతిరోజు మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళే. తల్లి అయినా మర్చిపోయిద్దంట కానీ తండ్రి అయినా మర్చిపోతాడు కానీ ఆయన అంటే అసలు ఎప్పుడు మరువడంట, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడంట. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నిన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ. ఇప్పుడు ఈ సమయంలో మనం నిజంగా ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. మన కోసము ఆయన ఎంతగా కలువరి సిలువలో మన కోసము ఎంత వేదన అనుభవించాడంటే, ఎంతగా భయంకరమైన శ్రమలు అనుభవించి కేవలం నువ్వు నేను రక్షణ పొందాలని, నువ్వు నేను రాబోయే ఆ విపత్తును తప్పించుకోవాలని. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చాలా శ్రమలు, ఎలాంటి శ్రమలు అంటే దేవుడిని నమ్మని వాళ్ళకి వచ్చే శ్రమలు. ప్రకటన గ్రంథం ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. నిజంగా రక్షణ లేని వాళ్ళు ఖచ్చితంగా రక్షణ పొందుతారంట. అయితే మనం ఏం చేయాలంటే ఈ అంత్యకాలంలో, ఈ కడవరి కాలంలో ఏది మంచో ఏదో చెడో గ్రహించుకొని అంత్యక్రీస్తు పరిపాలన కింద మనం ఉండకుండా మన జీవితాలు మనం సరిచేసుకుంటూ మన జీవితాల్ని మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని దేవునికి ఒక బలమైన సాధనాలుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదన్నా తప్పులుంటే మన్నించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సెయింట్ మార్క్స్ PCC చైర్మన్ గారు అశోక్ అన్నకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చేరవచ్చిన అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.
దయచేసి కూర్చోనండి. మరి మంచి సందేశాన్ని అందించినటువంటి సంతోషానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు మన సంఘప్రియులు పెద్దలు వేడం రవిశంకర్ గారు రేపు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. రేపు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలో అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పగటి వేళంతయు కూడా మా బిడ్డల యొక్క ఉద్యోగాల్లో, పనుల్లో, వ్యాపారముల్లో, బిడ్డల చదువుల్లో సమస్తములు కృప చూపించినటువంటి గొప్ప దేవుడువు. ఈ మండలకాలపు ధ్యానాలలో 30వ దినము ఈ సాయంకాల వేళలో ఈ రీతిగా మీ సన్నిధానములో మేమందరం కూడా కూడుకొని మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించేటువంటి ధన్యతను మా జీవితాలకు మీరు ఇచ్చారు. మీ పక్షాన నిలవబెట్టుకుని ప్రభా, మీ వాక్యాన్ని ప్రభా అందించినటువంటి మీ దీనదాసురాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. సంఘానికి కావలసినటువంటి మంచి వర్తమానముతో మీరు వాడారు. విత్తబడినటువంటి ఈ వాక్యము ప్రతి బిడ్డ హృదయములో భద్రపరుచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించడానికి మీ కృప వార్త ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ సెంటనరీ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని మీ పాదాల చెంతకు తీసుకొస్తూ ఉన్నాం. మా యొక్క సంఘ చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, మా సంఘ PCC LCC సభ్యులు, వారి కుటుంబాలు, బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ శ్రేణు సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికల కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతదనక బిడ్డల యొక్క చదువుల్లో, పరీక్షల్లో కృప చూపించినటువంటి గొప్ప దేవుడువు. ఎంసెట్ కొరకై, అదే రీతిగా JEE మెయిన్స్ కొరకై, నీట్ కొరకై సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. బిడ్డలు రాయబోయేటువంటి పరీక్షలు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన మీరు అనుగ్రహించండి. ఉద్యోగముల కొరకై ఎదురు చూస్తూ ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృప వార్త ఉంచి తగు సమయంలో ప్రభా గొప్ప కార్యమును వారి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థన చేయుచున్నాం. మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర దేశ విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారముల నిమిత్తమై ఉంటూ ఉండగా మీ కృప వార్త ఉంచి మీ క్షేమముని, మీ కాపుదలను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. సంఘంలో బిడ్డలు కష్టకాలాల్లో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేసి, విముక్తిని దయచేసి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మీరు నింపమని ప్రార్థన చేయుచున్నాం. విశేషంగా ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటూ ఉన్నటువంటి బిడ్డలుంటే రెట్టింపు సంవత్సరం అనేటువంటి దయాకిరీటములతో బిడ్డలను మీరు నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇటువంటి సంతోషకరమైనటువంటి సంవత్సర దినములు వారి జీవితంలో అనేకములు జరిగించుకొనడానికి మీ కృప వారితో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క నూతన దేవాలయ నిర్మాణం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ నిర్మాణమును ప్రేమించి కానుకలు అర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం దేవా. ఈ మండల కాలపు ధ్యానాల్లో అనేకములు బిడ్డలు ఉపవాసములుండి కన్నీరు విడిచి ప్రభు వారి శారీర ప్రాణాత్మలను ప్రభు మీ వాక్యము ద్వారా నలుగుట్టుకుంటూ ఉన్నారు. శారీరానుసారమైనటువంటి ఫలమును, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో చేరి ఇంత తనక మీ నామాన్ని స్తుతించినటువంటి మా సంఘ కోయర్ బృందాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి చక్కని స్వరాలతో మీ నామాన్ని స్తుతించారు. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియ బిడ్డను, కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మా సంఘ సెక్షన్స్ను, వారి యొక్క పరిచయను, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరును దీవించి ఆశీర్వదించి పంపించండి. మీ దాసురాలు మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఉండి ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ప్రభా మీ మెండైనటువంటి దీవెన బిడ్డలతో మీరు ఉంచండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధనను ముగించుకుని బిడ్డలు వారి గృహాలకి తిరిగి వెళ్ళనయ్యుండగా సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు సమర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రతిదినము యేసుదేవా ప్రచురింతునేమో నీ కీర్తిని ఆనంద గానముతో కలుషముల